దిస్ జనరేషన్, నేను ఇక్కడనే టీ దాగి వస్తా ఉన్నాను, యూత్ అంతా ఆనే ఉంది. వాట్ దే థింక్ అబౌట్ ద కమ్యూనిస్ట్? Why they don't know about that communists can change this world, make every human being as an equal, and creating the egalitarian society is the objective of communists అని వాడికి ఎందుకు చారలేదు? ఈజ్ a son of the proletariat, ఈజ్ a son of Dalit. వాడు ఈ దేశం లోపల బాధితుడే, కానీ ఒక బాధితుడి కోసం నడుపుతున్నటువంటి తత్వశాస్త్రం తెలియదు, బాధితుడి కోసం నడుపుతున్నటువంటి ఉద్యమం తెలియదు. సరిగ్గా 50 ఏళ్ల క్రితమే ఈ భూమిని సారవంతం చేయటం కొరకు భూమిని పంచినటువంటి పోరాటం గురించి తెలియదు. ఓ దళితుడికి ఈ నగరంలోనే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ అనేటటువంటి ఒక సంస్థను పెట్టి కులాన్ని బలహీనపరిచి కులం స్థానంలో బౌద్ధాన్ని నిలబెట్టడానికి మనిషిని సమానంగా చూడటం కొరకు ప్రయత్నం చేసినటువంటి చరిత్ర తెలియదు. ఒక ముస్లిం విద్యార్థికి ఇక్కడే ఉరికంబం ఎక్కినటువంటి షోయబుల్లా ఖాన్ గురించి తెలియదు. దిస్ ఇస్ వాట్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, దిస్ ఇస్ వాట్ ద హిస్టరీ ఆఫ్. నేనేమంటా ఉన్నానంటే 400-500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని ఇవాళ సినిమాగా తీసుకొని వచ్చి ప్రజల్ని ఇది నిజమని నమ్మించడం కొరకు అన్ని శక్తుల్ని వాడుతూ ఉన్నారు. 50-60 ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్ నగరంలో ఒక మనిషి ఉరితీతకు గురి అయితే ఆ పక్కనే ఇల్లున్నోడికి కూడా ఈ చరిత్ర గురించి తెలియదు. ఈ పూణే నగరం లోపలనే ఉండినటువంటి వాడికి పూణే గురించి తెలియదు. అదే మరాఠా రాజ్యంలో ఉండినటువంటి వాడికి ఛత్రపతి శివాజీకి సంబంధించిన వాస్తవ చరిత్ర తెలియదు. దే ఆర్ ట్రయింగ్ టు మిస్ఇంటర్ప్రిట్ ద హిస్టరీ, దే ఆర్ ట్రయింగ్ టు మిస్ఇంటర్ప్రిట్ ద సింబల్స్, దే ఆర్ ప్రమోటింగ్ ద అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్. మోడీలు షాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడరు. అఫ్ కోర్స్ ఏదో ఒక మాట తొందరపడి మాట్లాడి ఉంటాడు, లేదా వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. అంటే ల్యాబులలో ఈ పరిశోధన చేసేటటువంటి సైంటిస్టులు మొదటి ప్రయోగం, రెండో ప్రయోగం, మూడో ప్రయోగం చేసి ఫైనల్గా ఒక ప్రొడక్ట్ తీసుకొని వస్తూ ఉంటారు చూడు. వాడు కూడా ఏం చేస్తాడంటే ఇట్లా కొట్టి చూస్తాడు, ఇది వేయటం ద్వారా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనము నెక్స్ట్ వేసేటటువంటి మెడిసిన్ బాణం ఎంత గట్టిగా ఉండాలి, ఎంత సులభంగా ఉండాలి, లేకపోతే కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ బాణం వేద్దామా, ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత అని డిసైడ్ చేస్తాం. ఆల్ ఆఫ్ దేర్ ఫోర్సెస్ ఆర్ టాకింగ్ అగైనెస్ట్ టు ద కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్. My dear friends, I would like to request a simple thing. If you are really a Marxist, if you are really a socialist, if you really have a objective of to bring the social justice in this country, simple గా నేను అడుగుతా ఉన్నా, ఈ దేశం లోపల రోడ్డు మీద నడవడానికి నిరాకరించబడినటువంటి మనుషులు, ఈ భూమి మీద చెరువులో నుంచి మంచినీళ్లు తీసుకుంటే నరికి చంపినటువంటి దేశము గోనె సంచులల్లో గట్టి అక్కడ వేసింది. డబ్బుంటే చాలు బాగా బతికేయచ్చు అని అనుకునే ఒక ఫాల్స్ నోషన్ లోపల బుల్లెట్ కొనుక్కొని నడిపితే 2 చేతులు నరికేసినటువంటి దేశం ఇది. ఒక స్త్రీ పురుషుడి కంటే నేనేమీ తక్కువ కాదు అని గుర్రాన్ని నిటారుగా నిలబెట్టినటువంటి ఒక మహిళ, ఒక ఆడిదానివి, ఒక దళితురాలివి, నువ్వు హయ్యర్ పోలీసర్ ఆఫీసర్ మీద హైరార్కీని మర్చిపోయి గుర్రం 2 కాళ్ళను నువ్వు నిటారుగా నిలబెట్టినవు అని చెప్పి ఉరి వేసి చంపినటువంటి దేశం. నిన్ననే మొన్ననే ఒక తండ్రి అనంతపూర్ జిల్లా లోపల కూతుర్ని వెహికల్ ఎక్కించుకొని కొద్ది దూరం తీసుకొని పోయి సంచిలోకి వెళ్ళి తాడు తీసి బిడ్డకిచ్చి, ఈ తాడు తీసుకొని చెట్టెక్కి ఉరి నువ్వే పెట్టుకొని నువ్వే చచ్చిపోవాలి. వేర్ ఆర్ No, you see, what I am trying to convey you people that it is not in the office of Nagpur, it is not in the office of Shyamprasad Mukherjee. Your enemy is there in your home. Your enemy is there in your relationship. Your enemy is there in your caste. Your enemy is there surrounded by you. తండ్రి బిడ్డకు తాడిచ్చి నేను నిన్ను టచ్ కూడా చేయను, నువ్వు చెట్టెక్కి మెడకు బిగించుకొని కొమ్మ కట్టుకొని ఆమె నుంచి దూకి చచ్చిపోవాలని అన్నాడు. ఆ పిల్ల చాలా ఆర్గ్యూ చేసింది. మనందరికీ లేనటువంటి ఒక బుద్ధి జ్ఞానము, మార్క్సిజము అంబేద్కరిజం తెలియని ఒక ఆడపిల్లకు ఉన్నది. ఏమున్నది అని అంటే, తండ్రి ఇది నా జీవితము, ఒక మనిషి తనకు నచ్చినట్టుగా జీవించగలగటము అనేటటువంటి
అన్ ఇండివిజువల్ ఈజ్ ఎ సావరిన్ ఓవర్ దేర్ బాడీ అండ్ మైండ్ అనేటటువంటి దాన్ని ఈ భాషే కరెక్ట్గా వాడకపోవచ్చు, కానీ నా జీవితాన్ని నిర్ణయించుకునేటటువంటి హక్కు నాకు ఇయ్యి, నీకు ఎటువంటి పరువు భంగం కలగకుండా నా కూతురు చాలా గొప్పగా బతుకుతుంది అని నేను చూపించగలుగుతా, నాకు అంత నమ్మకం ఉంది ఆ పిల్లవాడి మీద అన్నది. నీకు ఏ గొప్ప కార్లు గీర్లు అక్కర్లేదు, కులము చెడటమే నా పరువు పోవటం, కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు ఉరేసుకొని సావు అని తాడుకొని చేతులు పెట్టేశాడు తండ్రి. ఈ దేశంలో బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడుతూ ఉన్నాం. ఈ రెండు చేతులు నరికిన దగ్గర ఈ సంఘ లేదు, ఈ పిల్ల ఉరియేసుకోమని చంపినటువంటి దగ్గర ఈడు పోయి పిల్లల్ని చంపుతున్నారు ఈ దేశం లోపల అని ధర్నా చేయలేదు. హత్రాస్ లోపల ఆడపిల్లని గ్యాంగ్ రేపులు చేస్తే చేయలేదు. వీళ్ళు ఎవరూ కూడా ఈ దేశం లోపల ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి అసలైన శత్రువు, ప్రజల శత్రువు గురించి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు కేవలము లేని శత్రువుకు ఒక రూపం ఇచ్చి ఆ రూపంతో భ్రమతోటి మననంతా కొట్లాడించే ఒక మానసిక స్థితిలో మనను ఉంచుతారు. ఇట్ ఈస్ ఎ ఇల్యూజన్. అన్లెస్ బ్రేకింగ్ దిస్ ఇల్యూజన్ బై యూజింగ్ యువర్ స్కిల్స్, బై యూజింగ్ ఆల్ ఆఫ్ దిస్, యూ కెనాట్ డిఫీట్ ద fascism, you cannot defeat the Brahmanical Hindu fascism. Unless defeating all these things, they can rule this country for the coming 50 years, not for 5 years. మీరేదో ఇక్కడ అక్కడ ఓట్ల లెక్కలు తగ్గుతున్నాయి అని కొంచెం మీరంతా చిన్న చిన్న వాటికి తృప్తి పడేటటువంటి మనుషులు. ఈ ఫ్లక్చువేషన్స్ చాలా కామన్గా ఉంటాయి అని వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉన్నారు. మైండ్స్ని మారిస్తే ఈ దేశాన్ని 100 ఏళ్ళు రౌల్ చేయొచ్చు అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు. మీరు మైండ్ గురించి మాట్లాడట్లేదు, మీడియా గురించి మాట్లాడట్లేదు, పాపులారిటీ గురించి మాట్లాడట్లేదు, సింబల్స్ గురించి మాట్లాడట్లేదు. మీరు ఒక్క అక్షరం రాయలేరు, మీ నోరు తెరిచి మాట్లాడితే అది నీకు కూడా అర్థమవుతుందో లేదో స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ ఒక పనికి మాలిన వెధవ కూడా ఒక ఇల్యూజనరీ ఎనిమీని మనకు చూపించి నమ్మించి మనం కూడా అందులోకి దిగి వాడి తరపున మనం యుద్ధం చేసేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ మహాత్మా జ్యోతిరావు పూలే సింప్లీ టోల్డ్ దట్ your enemy is not Britishers. Of course you may not accept, but he simply told that once the Britishers ruled out from this country, the Brahmin become as the సామ్రాజ్యవాది. మొట్టమొదటి సామ్రాజ్యవాది ఈ ప్రపంచం లోపల వాడొచ్చి 2000 సంవత్సరాలు దాటింది, ఇంకా ఇక్కడే ఉన్నాడు, ఈ భూమి నాది అని అంటా ఉన్నాడు. కానీ 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక ఎనిమిని వాడు చాలా ప్రమాదకరం అని కంటిన్యూస్గా చెప్తుండు, మనం నమ్ముతున్నాము. కానీ వీడు అప్పుడెప్పుడో వచ్చి ఇక్కడే కూర్చొని మన భూమిని ఆక్రమించి ఈ భూమి నాది అన్న వాడి పట్ల మాత్రం మనకు స్పృహ లేకుండా పోతుంది. సో ఈ కాన్షియస్నెస్ని ఇచ్చేటటువంటి క్రమం లోపల రేషనలిస్టులో, మార్క్సిస్టులో, అనార్కిస్టులో, సోషలిస్టులో, మీరు ఏ ఇస్టులైనా కానివ్వండి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజల్ని కాపాడటం ద్వారా దేశాన్ని మాత్రమే కాపాడటం కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మానవాళిని కాపాడే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేయబోతా ఉన్నారు. దాన్ని నడిపేటటువంటి క్రమం లోపల ఐ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ దట్ ప్లీజ్ డోంట్ అండర్మైన్ ద సింబల్, గివ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు ద సింబల్, వెదర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్, రిలీజన్, కాస్ట్, క్రీడ్, ఏదైనా సరే వాటిని ప్రధానంగా ఎట్లా శత్రువు ఉపయోగిస్తుండో ఆ కాన్షియస్నెస్ని నీ కుటుంబం లోపల, నీ మిత్రుల లోపల, నీ రాజకీయాల లోపల నేర్పనంత కాలము మనం ఇచ్చేటటువంటి ఉపన్యాసాలతోటి నీ శత్రువుని ఓడించలేవు. అంతిమంగా మనం కోరుకున్నటువంటి రాజ్యం అది ఏదైనా సరే సిద్ధించదనేటటువంటి దాంతో నాకు ఈ అవకాశం ఇచ్చి భగత్ సింగ్ని మరొక్కసారి గుర్తు చేసుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు, భగత్ సింగ్ పట్ల అంత సీరియస్గా కాస్ట్కు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రోగ్రాం తీసుకొని ఉండకపోయినప్పటికీ కాస్ట్ పట్ల ఆయనకు ఒక రకమైనటువంటి దృక్పథం ఉంది. కులం లేని ఒక సమాజాన్ని నిర్మించటం జరగాలి అని భావించినటువంటి వాళ్ళల్లో భగత్ సింగ్ కూడా ఒకరు. కాబట్టి భగత్ సింగ్ వర్ధంతిని మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ క్షణం ఏం చెయ్యాలి అంటే ఆయన ఇది చేసిండు అది చేసిండు కాదు. ఇప్పుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భం లోపల మీరు 1వ తారీఖు జనవరి 1 నాడు ప్రామిస్ తీసుకుంటారు కదా, రేపటి నుంచి నేను దాగను, రేపటి నుంచి ఇది చేయను అని. సో ఈ రోజు నుంచి మరి నువ్వు ఏం ప్రమాణం తీసుకుంటా ఉన్నావు? భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నువ్వు తీసుకోబోయేటటువంటి ప్రమాణం ఏంటిది? ఆ ప్రమాణం కార్యక్రమం ప్రకారం ముందలికి పోతే మొత్తంగా కూల్చలేకపోయినా సరే ఏదో ఒక మార్పుని తీసుకొని రాగలిగేటటువంటి దాంట్లో మీరు కూడా ఒక చరిత్రను లిఖించుకుంటారు అని చెప్పి ఒక హోప్ తోటి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను మిత్రులారా.